మాస్ మహారాజా రవితేజ మరోసారి మాస్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ. #RT76 అనే కొత్త సినిమా ప్రారంభమైంది. ఇది పూర్తిగా ఫుల్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాకి దర్శకత్వం కిషోర్ అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి తమ SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా అధికారికంగా స్టార్ట్ అయింది. ఈ ఎంటర్టైనింగ్ రైడ్ ను మీరు థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలంటే ఇంకొద్దిపాటి సమయం. సినిమా సంక్రాంతి 2026 లో విడుదల కానుంది. రవితేజ అభిమానులకు ఇది మరో ఫుల్ మాస్ ట్రీట్ అవుతుందని చెప్పడంలో తప్పులేదు. వేదం సినిమా June 4, 2010లో విడుదలై ఈ ఏడాది 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో హైపర్లిక్ మల్టీ స్టారర్ ట్రెండ్ ను మొదలుపెట్టింది. దర్శకుడు కృష్ణ ఒక ఇంట్రెస్టింగ్ స్మృతిని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రచారంగా అనుష్క సెడక్టివ్ పోజ్ లో ఉన్న ఒక భారీ హోర్డింగ్ పెట్టారు. అది పంజాగుట్టలో 40కి పైగా యాక్సిడెంట్స్ కి కారణమై పోలీస్ కంప్లైంట్స్ వల్లే హోర్డింగ్ తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అనుష్క కృష్ణ కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది. ఘాటి అనే రూరల్ క్రైమ్ థ్రిల్లర్ తో ఈ సినిమా July 11, 2025 విడుదల కానుంది. ఇందులో అనుష్క గంజాయి వ్యాపారిణి పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు. 2012లో వచ్చిన సైఫ్ అలీ ఖాన్ హిట్ ఫిల్మ్ కాక్టైల్ సీక్వెల్ గా రాబోతున్న కాక్టైల్ 2లో రష్మిక హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈసారి హీరోగా షాహిద్ కపూర్ కనిపించనున్నారు. అంటే సైఫ్ రోల్ ను షాహిద్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి లవ్ రంజన్ దర్శకత్వం వహించబోతున్నారు మరియు మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. షూటింగ్ July 2025లో ప్రారంభం కానుంది. రష్మిక ఈ సినిమాలో చాలా గ్లామరస్ రోల్లో కనిపించనున్నారు అని సమాచారం. ఫ్యాన్స్ కి ఇది పక్కా విజయం అనే అనిపిస్తోంది. ఇంకా అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు విడుదల అనిశ్చిత కాలానికి వాయిదా పడింది. ఈ చిత్రానికి సంబంధించి కొత్త విడుదల తేదీని నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. దాంతో ఫ్యాన్స్ సినిమా రిలీజ్ పై స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తన పారితోషికంగా పొందిన 11 కోట్ల అడ్వాన్స్ ను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ఈ ఉదారమైన చర్యతో నిర్మాత రత్నంపై ఉన్న ఆర్థిక భారం కొంతమేర తగ్గించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గ్లామర్ బాంబ్ ఎన్టీఆర్ డ్రాగన్ లో స్పెషల్ ట్విస్ట్. బాబు మాస్ ఐకాన్ ఎన్టీఆర్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీలో ఓ గ్లామర్ ట్రీట్ రెడీ అవుతుందట. తాజా బస్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం కేతిక శర్మను తీసుకుంటున్నారట. రష్మిక అంటారా అనుకుంటున్నారేమో, ఇప్పుడు కేతిక పేరుది చర్చ. #సింగిల్ సినిమాతో బోల్డ్ గ్లామర్ షో చేసిన కేతిక ఇప్పుడు ఎన్టీఆర్ తో స్క్రీన్ పంచుకుంటే ఫుల్ ఫైర్ అంటుంటారు ఫ్యాన్స్. పాటలో ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేస్తే కేతికకు అదే బంపర్ బ్రేక్ అవ్వొచ్చని టాక్. మరి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందా? కేతిక ఖచ్చితంగా ఉంటుందా? చూడాలి మరి. టీమ్ సూర్య 46 పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించింది. ఇది కొత్త సినిమా మొదలయ్యే ముందు చేసిన పవర్ఫుల్ ఆరంభంలా చెప్పుకోవచ్చు. ఈ సందర్శన సినిమా యూనిట్ కు మంచి శుభ సంకేతం అనిపించింది. సూర్య గారి ఫ్యాన్స్ కోసం ఇది చాలా స్పెషల్ మూమెంట్. ఫిల్మ్ షూటింగ్ June 9న అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సినిమా డైరెక్షన్ వహిస్తున్నాడు రంజిత్ గారు. ఆయన స్టోరీలు, స్క్రీన్ ప్లేలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. టెంపుల్ విజన్ తో టీమ్ కు మంచి పాజిటివ్ ఎనర్జీ లభించింది. ఫ్యాన్స్ ఇప్పుడు షూటింగ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సూర్య 46 ఇది మరొక బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందనేది అభిమానుల నమ్మకం.
ఇప్పుడు చాట్ జీపీటీలో కొత్తగా సోరా లాంటి టూల్స్తో పాటు మానోస్ అనే ఫీచర్ ద్వారా మనం చెప్పే మాటలు అంటే టెక్స్ట్ ఆధారంగా వీడియోలు సృష్టించవచ్చు. ఇది సినిమా షాట్లు, యానిమేషన్ సన్నివేశాలు అన్నీ మనం టైప్ చేసిన డైలాగ్స్ లేదా కథల ఆధారంగా కనిపించేట్లు చేస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో చిన్న స్టోరీస్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, ఇంట్రెస్టింగ్ సీన్లను త్వరగా తయారు చేయొచ్చు. గతంలో ఇలా చేయాలంటే పెద్ద టీం అవసరం ఉండేది, కానీ ఇప్పుడు ఏఐ ద్వారా ఒక ప్రాంప్ట్తోనే వీడియో వస్తుంది. ఇది క్రియేటివిటీ ఉన్న వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ట్రయల్ స్టేజ్లో ఉన్న భవిష్యత్తులో ఇది సినిమాల రంగానికే కాదు, చదువులలో, ప్రకటనల్లో కూడా రాబోయే మార్పుని తీసుకోబోతుంది. ఇంకా ట్రయల్ స్టేజ్లో ఉన్న భవిష్యత్తులో ఇది సినిమాల రంగానికే కాదు, చదువులలో, ప్రకటనల్లో కూడా రాబోయే మార్పుని తీసుకురాబోతుంది. ఇది అంటే మనం ఊహించే కథను నిజమైన వీడియోలా చూడటానికి ఒక కొత్త ద్వారం అనొచ్చు.